ఈ వీడియోలో నేను కేవలం నా దగ్గరే తీసుకోండి ఈ ప్రోటీన్ లడ్డు అని మాత్రం చెప్పట్లేదు. మీరు చేసుకునే టైము, ఓపిక అన్నీ ఉంటే కనుక చక్కగా చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు మీ డైట్‌లో లంచ్ తర్వాతనో, డిన్నర్ తర్వాతనో, లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాతనో ఈ ఒక్క లడ్డు ఒకటి డైలీ తినే విధంగా చూసుకుంటే ఒక్క లడ్డుకు 10 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకనంటే నేను ఇందులో కాజు, పిస్తా, బాదాం, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పూల్ మక్నా, డ్రై డేట్స్, వాల్నట్స్, పీనట్స్ ఇలా 11 రకాల సీడ్స్ అండ్ నట్స్ కలిపి ఈ ప్రోటీన్ లడ్డును ప్రిపేర్ చేస్తున్నాము. ఇది యూట్యూబ్‌లో ఎక్కడా దొరకదు. ఇది నా ఓన్ రెసిపీ. నేను చిన్నప్పటి నుండి పిల్లలకి చేసి పెడుతున్నాను. జనరల్గా ఎండు ఖర్జూలను బార్న్ బేబీస్కి లైక్ సిక్స్త్ మంత్ దాటిన తర్వాత మెల్లో ఒక తాడులాగా వేసి కడుతుంటారు కదా పళ్ళు వస్తున్న టైంలో. ఎందుకు అని అంటే అది నోట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి చిగుర్లోకి ఎక్సర్సైజ్ ప్లస్ అందులో ఉండే ప్రోటీన్ అనేది మెమరీకి ఇంప్రూవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంటుంది అనమాట. అందుకోసం మన ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల విషయంలో ఏది చెప్పినా దాని వెనకాల ఏదో ఒక హెల్త్ బెనిఫిట్ అయితే కంపల్సరీ ఉండేది. ఆ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఇది అన్నమాట. డ్రై డేట్స్ పౌడర్ బయట దొరికినా కానీ నేను డేట్స్ని సీడ్స్ తీసి మరీ మిక్సీకి వేసుకుంటాను. ఆ మిక్సీ వేసే టైంలో వచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. అయినా కానీ నేను క్వాలిటీ విషయంలో తగ్గొద్దు అని చెప్పేసి అని నా ఓన్గా నేను పౌడర్ చేసేసి పెట్టుకొని చేస్తున్నాను. ఈ ఒక్క ప్రోటీన్ లడ్డు తీసుకోవడం వల్ల మీకు బాడీలో ఫైబర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 కానీ ఇమ్యూనిటీ బూస్టప్, డైజెస్టివ్ సిస్టమ్, స్కిన్లో హెల్తీ ఫ్యాట్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళకి మంచి హార్మోనల్ని బ్యాలెన్స్ చేసేంత పవర్ ఉంటుంది. మెమరీ పవర్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రోటీన్ లడ్డును మీరు ఇంట్లో చేసుకోగలిగితే కనుక బేషుగ్గా చేసుకోవచ్చు. బట్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా U&I ఫుడ్స్కి స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వాట్సాప్ మాత్రమే పనిచేస్తుందండి, నార్మల్ కాల్స్ అయితే పనిచేయవు. ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ యొక్క విషయంలో మాత్రం. నెయ్యిని వేడి చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్లోనే తెలిసిపోతుంది అది క్వాలిటీయా కాదా అని. ఎంత క్వాలిటీ సీడ్స్ అండ్ నట్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా తినాలంటే బోరే కదా. సో దానికి తగ్గట్టుగా అవన్నీ మిక్సీ పట్టేసుకొని కాస్త నెయ్యి తగిలించి వాటిని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకొని తింటున్నప్పుడే కదా అసలైన సాటిస్ఫాక్షన్. ఇంకెందుకు.